బెట్టింగ్ యాప్ల నిషేధంపై జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్ ఆధారంగా ఈ విచారణ జరిగింది. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లను నిషేధించాలని లేదా నియంత్రించాలని కోరుతూ కేఏ పాల్ ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ యాప్ల ద్వారా జోదం ప్రోత్సహిస్తున్నారని, యువత జీవితాలు నాశనమవుతున్నాయని ఆయన తన వాదనలో పేర్కొన్నారు. ఈ కేసును జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం విచారించింది. కేఏ పాల్ తన పిటిషన్లో బెట్టింగ్ యాప్లు యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని, ఆర్థికంగా, మానసికంగా వారిని నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ క్రమంలో అలాంటి యాప్లను ప్రచారం చేసే సెలబ్రిటీలపైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ యాప్ల వల్ల యువతలో ఆర్థిక సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆత్మహత్యలు పెరిగాయని వాదించారు. సమాజంలో జోదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేఏ పాల్ ఉన్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విచారణలో జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం బెట్టింగ్ యాప్ల ప్రభావం గురించి చర్చించింది. ఈ యాప్లు చట్ట పరిధిలో ఎలా పనిచేస్తున్నాయి, వాటి నియంత్రణకు సంబంధించిన విధానాలు ఏంటనే అంశాలను పరిశీలించింది. కేఏ పాల్ తన వాదనలతో సమాజంలో బెట్టింగ్ యాప్ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను లేవనెత్తారు. కోర్టు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాధానం కోరింది. ఈ కేసు సమాజంలో జోదం, బెట్టింగ్కు సంబంధించిన చట్టాలను పునఃపరిశీలించే అవకాశాన్ని కల్పించింది. ఈ విచారణ ద్వారా బెట్టింగ్ యాప్ల నియంత్రణకు సంబంధించిన చట్టపరమైన చర్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. కేఏ పాల్ ఈ పిటిషన్ ద్వారా యువత భవిష్యత్తును కాపాడే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేశారని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఈ కేసుకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.